ఇదిగో నీ పాస్పోర్ట్. ఇక్కడితో అన్నీ అయిపోయిందనుకో, కార్తిక్ నీ గురించి హోటల్లో వెయిట్ చేస్తుంటాడు. వాడితో ఒక మాట చెప్పేసి వెళ్ళిపో. వద్దులే. కార్తీక్ నన్ను చూస్తే చాలా బాధపడతాడు. నేను ఇలాగే బయలుదేరి వెళ్ళిపోతాను. అవును, అది కూడా నిజమే. నీలాంటి మోసగత్తని వాడు చూడకుండా ఉండడమే మంచిది. నేను నిన్ను ఒకటి అడగొచ్చా? నువ్వు కార్తిక్ని నిజంగానే ప్రేమించావా? కార్తీక్ అంటే నాకు చాలా ఇష్టం. మరి ప్రతాప్? ప్రతాప్తో నేను జాలీగా ఉంటాను. వాడు గనక రౌడీ కాకపోయింటే నేను వాణ్ణే పెళ్లి చేసుకుని సెటిల్ అయ్యేదాన్ని. బా, అలా తిరుగుతుందిరా దేవుడా. నీలాంటి అమ్మాయిని నేను అస్సలు చూడలేదు. సరే, దాన్ని వదిలే గాని నేను నిన్నొకటి అడగనా? అడుగు. నా గురించి నీకన్నీ ముందే తెలుసన్నావుగా, మరి నువ్వెందుకు కార్తీక్తో చెప్పలేదు? వాడి దగ్గర చెప్తే వాడు చాలా బాధపడతాడు. అంతేకాకుండా వాడు నిన్ను అసలైన బంగారం అనుకుంటున్నాడు. నువ్వు ఒక ఫ్రాడ్ అని తెలిసిందనుకో వాడికి, వాడు తట్టుకోలేడే. ఓ, అయితే అదే రీజన్ అన్నమాట. వేరే ఏం కాదుగా. నేను నువ్వు నన్ను లవ్ చేస్తున్నావేమో అనుకున్నాను. నేను అమ్మాయిని అస్సలు నమ్మను. అందుకే ఇంకా బ్యాచిలర్గా ఉన్నాను. మరింకే బ్యాచిలర్గానే ఉండిపో. ఇక నేను బయలుదేరుతాను. నా జీవితంలో ప్రవేశించిన ఓ అందాల దేవత, వెళ్ళిరా. నీ సమాప్తం అయిపోయింది. అదే నా జీవిత పుస్తకంలో. బాయ్.